2024లో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి? చైత్రమాసంలోనే 9వ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి శ్రీరామనవమి చాలా అరుదైన ప్రత్యేకమైన రోజున జరగనుంది. ఈ సంవత్సరంలో వచ్చే శ్రీరామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 17న బుధవారం శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే తాటాకు పందిళ్ళు, రాములోరి కళ్యాణం ఉంటుంది. మరికొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్ల కూడా చేసుకుంటారు. ఆ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం చేస్తారు. ఆజానుబాహుడు, ముగ్ధమనోహరమైన మొహం కలిగిన శ్రీరాముల వారికి కుందనపు బొమ్మలా ఉండే సీతమ్మ తల్లికి వివాహం చేసి తరిస్తారు. అక్షింతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు, సీతారాములు కళ్యాణం జరిగిన రోజు కూడా. అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభ ముహూర్తం కేవలం 2:35 మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడు దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 17వ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లిపాలిది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి చిత్రపటాన్ని చామంతి పూలతో కాని గులాబీ పూలతో గాని అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనైనా రాముల వారి పటాన్ని అలంకరించండి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. చివరగా 108 సార్లు శ్రీరామ జపం చేయండి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తల పైన వేసుకోవాలి. చివరగా పూజ పూర్తయిన తర్వాత రాములవారికి మీ కోరికలను చెప్పుకుని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి
మరల ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలని రామజ్యోతులు అని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాములవారికి, రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాములవారి భక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడొచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఆర్థిక ధన లాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్షామంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలలా పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవటం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజగదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శ్రీరామనామం జపించడం గాని శ్రీరామ కోటిని రాయటం కాని చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. కాని హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములవారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది. శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోవద్దు. కోదండరాముడిని కొలిచే ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేయడం అశుభమని చెబుతున్నారు. ఇతరులను దూషించకూడదని, గొడవలు పడకూడదని, అబద్ధాలు ఆడకూడదని పండితులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే ఈ రోజు తయారు చేసుకునే వంటలలో అల్లం, వెల్లుల్లిని వాడకపోవడం మంచిది అంటున్నారు పండితులు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు
కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట. వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారం, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ఎందుకంటే అవి ఉపవాసం తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందట. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.